డబుల్ ఫోల్డ్ చేసేసి నార్మల్గానే కుట్టేస్తున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని కూడా ఇట్లా కట్ పెట్టేసుకోవాలి. మళ్ళీ కట్ పెట్టుకున్న తర్వాత నార్మల్గా ఫోల్డ్ చేసేసి దీన్ని కూడా టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఫోల్డ్ చేసేసి పెద్ద కుట్టేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవాలి. అయితే మన బ్యాక్ నెక్ కంప్లీట్ అయినట్టే. ఓకే, తర్వాత ఫ్రంట్ షోల్డర్ జాయింటింగ్ కింద ఫ్రంట్ పార్ట్ పెట్టి పైన బ్యాక్ పార్ట్ పెడుతున్నా. షోల్డర్ జాయింటింగ్ అయినాక నెక్స్ట్ హ్యాండ్స్ నార్మల్గా 2 ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ హ్యాండ్ మిడిల్లో పెట్టి ఈ టాప్ కటింగ్ చూడని వాళ్ళు నా ఛానల్లో వెళ్ళి ఈ టాప్ కటింగ్ చూడొచ్చు. ఫస్ట్ వన్ సైడ్ కుట్టిన తర్వాత ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి. ప్రతి దానికి డబుల్ స్టిచ్ వేయాలి. నేను వీడియో లెంత్ అవుతుందని చూపిస్తలేను. డబుల్ స్టిచెస్ స్టార్టింగ్లో రఫ్ కొట్టాలి, ఎండింగ్లో రఫ్ కొట్టాలి. ప్రతి దానికి డబుల్ స్టిచ్ చేయాలి. హాఫ్ ఇంచ్ పట్టి కుట్టాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ హ్యాండ్ జాయింటింగ్ అయిపోయింది మనకు. నెక్స్ట్ ఫిట్టింగ్ తర్వాత మనం మార్కింగ్ చేసిన విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. మార్కింగ్ ఉన్న విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. అయితే మనకు కట్స్ నీట్లీ వస్తాయి. ఫస్ట్ హ్యాండ్ నుండి 6.5 తీసుకున్నా. అక్కడ స్టార్టింగ్లో 5.5 తీసుకున్నా, మళ్ళీ 6.5, మళ్ళీ 7, తర్వాత ఆర్మోల్ 8.5. అట్లనే మనం చెస్ట్లో రెండవ భాగం తీసుకోవాలి. అంటే 34 ఉంటే దాంట్లో 17 మార్కింగ్ చేసినట్టే మనం స్టిచ్ చేసేసుకోవాలి.
మన కట్స్ నీట్లీ రావాలంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. అంటే అక్కడ వచ్చి మిషన్ ఆపి రిటర్న్ తిప్పి మళ్ళీ దాన్ని సూది తీయకుండా స్టిచ్ చేస్తేనే మనకు కట్స్ కరెక్ట్ వస్తాయి. రిటర్న్ మనం బాటమ్ వరకు వెళ్ళాలి. చేసిన స్టార్ట్ కట్స్ ఇలా ఏ విధంగా కుట్టుకోవాలో చూడండి. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కట్స్ చాలా ఇబ్బంది పెడతాయి. బట్ మనం కొన్ని తెలుసుకొని కుడితే నీట్గా వస్తాయి. అంటే మనం ఫిట్టింగ్ చేసే విధానం కానీ మనం ఫోల్డ్ చేసే విధానం కానీ. ఇక్కడ మాత్రం చూపెడుతుంది. వచ్చి ఓకే ఓకేనా అనిపిస్తుందా నీకు? ఒక్క నిమిషం చూడొచ్చు కట్స్ ఎలా కుడుతున్నాను. కుట్టుకోవాలి అక్కడ. నేను చేసి చూపెట్టినంత వరకు వీడియో ఆనే ఉంది. వన్ సైడ్ కట్స్ అయిపోయినాయి. ఇంకో సైడ్ కట్స్ కుట్టాలి. చూడండి ఇలా వస్తాయి. ఇంకో సైడ్ కట్స్ కుడుతున్నా. అట్లనే కింద కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. బాటంలో 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ ఒకసారి, ఇంకో హాఫ్ ఇంచ్ ఇంకోసారి. కింద ఫోల్డ్ చేసి మన టాప్ అయిపోయినట్టే. టాప్ స్టిచ్చింగ్ ఈజీ ఉంటుంది. బ్యాక్ కూడా ఇలానే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఇంచ్, తర్వాత ఇంకో హాఫ్ ఇంచ్. టాప్ స్టిచ్చింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.